ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. తల తాకట్టు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవాడికి అందిస్తుంది. గత ప్రభుత్వంలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరాకొర మంచి కార్యక్రమాలు చేసి ఉంటే వాటిని దేన్ని కూడా బేషిజానికి పోయి రద్దు చేయకుండా అటువంటి కార్యక్రమాలు ఇస్తూనే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని ముందు దాంట్లో పేదోడికి ఏది అవసరమో చూసి ఆ పేదోడికి అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులం, సహచర ఎమ్మెల్యేలం మీ అందరి దీవెనలతో ఈ 18 నెలలు ఎలా పరిపాలన చేసిందో, పేదవాడి కష్టంలో ఎలా పాలు పంచుకుందో మీ అందరికీ తెలియంది కాదు. ఇచ్చిన మాటల్లో భాగంగా ఆడబిడ్డలకి 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా వసతి కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతన్నని రాజును చేస్తానని అన్న మాట ప్రకారం